ఎకానమీ ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ ఎకానమీ క్వశ్చన్ 23. ఈ క్రింది వాటిని జతపరచండి. క్వశ్చన్ నంబర్ 23. వన్ సైడ్ ప్రణాళికలు ఇచ్చాడు, మరొక సైడు నమూనా లేదా వ్యూహాలు ఇచ్చాడు. 12th ప్లాను ఎవరి నమూనా ఆధారంగా రూపొందించారు అంటే 12th ప్రణాళిక 2012 నుంచి 2017. అప్పుడు అధ్యక్షుడు మన్మోహన్ సింగ్, ఉపాధ్యక్షుడు మాంటెంగ్ సింగ్ అహ్లూవాలియా. నమూనా కూడా ఎవరి నమూనా ఆధారంగా రూపొందించారంటే మాంటెంగ్ సింగ్ అహ్లూవాలియా. అంటే 12th ప్లాన్ ఎవరి నమూనా ఆధారంగా రూపొందించారంటే మాంటెంగ్ సింగ్ అహ్లూవాలియా. 7th ప్లాన్ ఎవరి నమూనా ఆధారంగా రూపొందించారంటే వకీల్ మరియు బ్రహ్మానందం. 7th ప్లాను 1985 to 1990. అధ్యక్షుడు రాజీవ్ గాంధీ, ఉపాధ్యక్షుడు మన్మోహన్ సింగ్. నమూనా వకీల్ మరియు బ్రహ్మానందం నమూనా ఆధారంగా రూపొందించారు. 8th ప్లాను 1992 to 97. అధ్యక్షుడు పివి నరసింహారావు, ఉపాధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ. నమూనా ఎల్పిజి నమూనా, రావు మరియు సింగ్ నమూనా ఒకటి. ఎల్పిజి మీన్ అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. కావున 8వ ప్రణాళిక ఎవరి నమూనా అంటే ఎల్పిజి నమూనా ఆధారంగా రూపొందించారు. కరెక్ట్. 6th ప్లాన్ 1985 to 1982-85. 6th ప్లాన్ ఎవరి నమూనా ఆధారంగా రూపొందించారంటే ప్రొఫెసర్ లగ్డావాలా నమూనా ఆధారంగా రూపొందించారు. 6వ ప్రణాళిక అధ్యక్షులు ఇందిరాగాంధీ, ఉపాధ్యక్షుడు ఎన్డి తివారీ. నమూనా లగ్డావాలా నమూనా ఆధారంగా రూపొందించబడిన ప్రణాళిక 6వ ప్రణాళిక. ఆన్సర్ ఈజ్ 4th ఆన్సర్ కరెక్ట్. 12th ప్లాన్ మాంటెంగ్ సింగ్ అహ్లూవాలియా 4th. 7th ప్లాన్ వకీల్ మరియు బ్రహ్మానందం. 8th ప్లాన్ ఎల్పిజి నమూనా. 6th ప్లాన్ లగ్డావాలా నమూనా ఆధారంగా రూపొందించారు. 23 క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ 4th ఆన్సర్ కరెక్ట్. 24 క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరి కాని జతను గుర్తించండి. మొదటిది ధరల సిద్ధాంతము సూక్ష్మ అర్థశాస్త్రం ఇచ్చాడు. ఈ ధరల సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ఏమని పిలుస్తారంటే ధరల సిద్ధాంతం అని పిలుస్తారు. కారణము డిమాండ్ సప్లైలు రెండు కూడా ధరలపైనే ఆధారపడతాయి. కావున ఈ సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ఏమని పిలవచ్చు అంటే ధరల సిద్ధాంతం అని పిలవచ్చు. ఫస్ట్ ఒకటో జత సరైన జత. రెండోది ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతము స్థూల అర్థశాస్త్రం ఇచ్చారు. స్థూల అర్థశాస్త్రాన్ని ఏమని పిలుస్తారంటే ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని పిలుస్తారు. కారణము దేశంలో మొత్తం ఆదాయము, మొత్తం ఉద్యోగిత గురించి చర్చించే శాస్త్రమే స్థూల అర్థశాస్త్రం. రెండో జత కూడా సరైనది. మూడవది అర్థశాస్త్ర విభజన రగ్నార్ నర్సన్. అర్థశాస్త్రాన్ని 1933లో సూక్ష్మ అర్థశాస్త్రము, స్థూల అర్థశాస్త్రం అని రెండు భాగాలుగా విభజించిన ఆర్థికవేత్త రగ్నార్ నర్స్. అందుకే అర్థశాస్త్ర విభజన రగ్నార్ నర్సుకు సంబంధించింది. ఈ జత కూడా సరైనది. కొరత నిర్వచనము మార్షల్ అని ఇచ్చాడు. ఈ కొరత నిర్వచనానికి మార్షల్కు సంబంధం లేదు. కొరత నిర్వచనం గురించి తెలియచేసిన ఆర్థికవేత్త లయనల్ రాబిన్సన్. ఆర్థికవేత్త కొరత నిర్వచనం గురించి చెప్పారు. అర్థశాస్త్రానికి సంబంధించిన నిర్వచనాలలో సంపద నిర్వచనము ఆడమ్ స్మిత్కు సంబంధించింది, శ్రేయస్సు నిర్వచనము మార్షల్కు సంబంధించింది, కొరత నిర్వచనము లయనల్ రాబిన్స్కు సంబంధించింది. ఈ 4వ జత అనేది మనకు సరికాని జతగా మనకు గుర్తించవచ్చు. 4వది కరెక్ట్. 25వ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైనది. ఏ ప్రణాళిక ప్రక్రియ క్రింది నుండి పైకి ప్రారంభం కావటాన్ని వికేంద్రీకృత ప్రణాళిక అంటారు. ఇది సరైనదే. ఈ వికేంద్రీకృత ప్రణాళిక అంటే ప్రణాళిక ప్రక్రియ అనేది క్రింది స్థాయి నుండి పై స్థాయి కంటే గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్రము, దేశం. ఈ ప్రణాళిక ప్రక్రియ క్రింది నుండి పైకి ప్రారంభం కావటాన్ని వికేంద్రీకృత ప్రణాళికని, పై స్థాయి నుండి క్రింది స్థాయికి ప్రారంభించటాన్ని కేంద్రీకృత ప్రణాళికగా పేర్కొంటారు. కావున ఏ ఆన్సర్ అనేది మనకు కరెక్ట్గా చెప్పుకోవచ్చు. ప్రణాళిక ప్రక్రియ క్రింది నుండి పైకి ప్రారంభం కావటాన్ని వికేంద్రీకృత ప్రణాళికగా రూపొందించారు. బి ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యత తగ్గి ప్రైవేట్ రంగం యొక్క ప్రాధాన్యత పెరగటాన్ని సూచనాత్మక ప్రణాళికగా పిలుస్తారు. 8వ ప్రణాళిక నుండి భారతదేశంలో
సూచనాత్మక ప్రణాళికలు ప్రారంభించారు. అనగా ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యత తగ్గిస్తూ ప్రైవేట్ రంగానికి ప్రాధాన్యత పెంచుతూ వచ్చారు. కావున 8వ ప్రణాళిక నుండి భారతదేశంలో సూచనాత్మక ప్రణాళికలు ప్రారంభించారు. బి కూడా సరైనది. సి దేశంలో మానవ వనరుల ప్రాధాన్యత ఇస్తూ ఉత్పత్తి ఉద్యోగితను పెంపొందించడానికి రూపొందించబడిన ప్రణాళిక 8వ ప్రణాళిక. 8వ ప్రణాళిక ప్రాధాన్యత అంతా కూడా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్కు ప్రాధాన్యత ఇచ్చారు. కావున సి అనేది కూడా మనకు కరెక్ట్. డి సామ్యవాద రీతి సమాజ స్థాపన ధ్యేయంగా ప్రారంభించబడిన ప్రణాళిక 2వ ప్రణాళిక. 2వ ప్రణాళిక కాలంలో ప్రభుత్వ రంగంలో 3 భారీ పరిశ్రమలు రూపొందించారు. రూర్కేలా, బిలాయ్, దుర్గాపూర్. 3 ఉక్కు కర్మాగారాలు ప్రారంభించడం దృష్ట్యా దీని సామ్యవాద రీతి సమాజ స్థాపనగా పేర్కొనవచ్చు. కావున డి అనేది కూడా కరెక్టే. అంటే 25వ క్వశ్చన్లో ఏ ఆన్సర్ కరెక్టే, బి ఆన్సర్ కరెక్టే, సి ఆన్సర్ కరెక్టే, డి ఆన్సర్ కరెక్టే. థర్డ్ ఈజ్ అనేది మనకు కరెక్ట్. ఏబిసిడి అన్నీ కూడా మనకు సరైనవి. 26వ క్వశ్చన్ నీతి ఆయోగ్ ప్రధాన విధులు ఏవి? ఏ మేధో సంస్థగా వివరించటం. నీతి ఆయోగ్ అనేది రాష్ట్రాలకు మేధోపరమైన సూచనలు సలహాలు ఇస్తుంది. కావున నీతి ఆయోగ్ను థింక్ ట్యాంక్ అని పిలుస్తారు. కావున ఇది మేధో సంస్థగా వ్యవహరించడం. ఇది నీతి ఆయోగ్ విధులలో ఒక భాగం. బి సహకార సమైక్య అభివృద్ధి కృషి రాష్ట్రాల యొక్క సమస్యలను పరిష్కరిస్తూ రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పడుతుంది. కావున సహకార సమైక్య అభివృద్ధికి కూడా కృషి చేస్తుంది. ఇది కూడా నీతి ఆయోగ్ విధులలో భాగమే. సమాన అవకాశాల కల్పనకు కృషి సమ్మిళిత వృద్ధి సాధించటానికి అన్ని రంగాలు, అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత ఇస్తూ రూపొందించారు. కావున ఇది సమాన అవకాశాల కల్పన కూడా మనకు నీతి ఆయోగ్ కృషి చేస్తుంది. సి కూడా కరెక్టే. వ్యూహాత్మక దీర్ఘకాల విధానాల రూపకల్పన నీతి ఆయోగ్ ఏర్పాటు తర్వాత పంచవర్ష ప్రణాళికల స్థానంలో 2017 నుంచి 2032 వరకు 15 సంవత్సరాల కాలానికి చెందిన దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించింది. కావున దీర్ఘకాల విధానాల రూపకల్పన కూడా నీతి ఆయోగ్ విధుల్లో భాగమే. 26 ఆన్సర్ ఈజ్ సెకండ్. ఏబిసిడి 4 కూడా కరెక్టే. మేధో సంస్థగా వివరిస్తుంది, సహకార సమైక్య అభివృద్ధి కృషి చేస్తుంది, సమాన అవకాశాల కల్పన కృషి చేస్తుంది, దీర్ఘకాలిక విధానాల రూపకల్పన చేస్తుంది. ఈ 4 అన్నీ కూడా మనకు కరెక్ట్గా చెప్పుకోవచ్చు. సెకండ్ ఆన్సర్ అనేది మనకు కరెక్ట్. 27వ క్వశ్చన్ హిందూ వృద్ధి రేటు అనగా. ఈ ప్రణాళికలో హిందూ వృద్ధి రేటు అనే పదము ఎవరికి సంబంధించింది అనగానే మనకు ప్రొఫెసర్ రాజకృష్ణ అని గుర్తు రావాలి. వికే రావుకు సంబంధించింది కాదు, లగ్డావాలకు సంబంధించింది కాదు. ప్రొఫెసర్ రాజకృష్ణ 6వ ప్రణాళిక హిందూ వృద్ధి రేటును అధిగమించిన మొదటి ప్రణాళికగా పేర్కొన్నాడు. హిందూ వృద్ధి రేటు అనగా అతి తక్కువ వృద్ధి రేటు లేదా 5% కంటే తక్కువ వృద్ధి రేటు ఉంటే దాన్ని హిందూ వృద్ధి రేటుగా పేర్కొన్నాడు. 1951 నుండి 80 వరకు చూసినట్టయితే వృద్ధి రేటు 5% లోపే నమోదైంది. సగటున 3.4% నమోదు కావటం వలన ఇది హిందూ వృద్ధి రేటుగా పేర్కొన్నాడు ప్రొఫెసర్ రాజకృష్ణ. అంటే 5% కంటే తక్కువ వృద్ధి రేటు ఉంటే దాన్ని ప్రొఫెసర్ రాజకృష్ణ హిందూ వృద్ధి రేటుగా పేర్కొన్నాడు. ఇది థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ హిందూ మానవ అభివృద్ధిని తెలియజేస్తుంది. మానవ అభివృద్ధిని అంచనా వేసేది యుఎన్డిపి. కానీ హిందూ వృద్ధి రేటుకు మానవ అభివృద్ధికి సంబంధం లేదు, లగ్డావాలకు సంబంధం లేదు, వికే రావుకు సంబంధం లేదు, ప్రొఫెసర్ రాజకృష్ణతో సంబంధం ఉంది. కావున 27 క్వశ్చన్ ఆన్సర్ అనేది థర్డ్ అనేది మనకు కరెక్ట్. సో ఈరోజు మనం పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ పైన ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఇందులో క్వశ్చన్ నెంబర్ 28 ఈ క్రింది వాటిలో జతపరచుము అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో అందులో ఆప్షన్ ఏ శాసనసభ సభ్యులకు బడ్జెట్ పైన చర్చించేందుకు పరిపాలన అంశాల మీద ప్రవేశించే అధికారాన్ని ఇవ్వబడింది, ఆప్షన్ ఏ. అండ్ నెక్స్ట్ బి మతపరమైన నియోజకవర్గాలు. అండ్ సి రాష్ట్రంలో ద్వంద్వ ప్రభుత్వం. డి సమైక్య ప్రభుత్వం. సో వీటికి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ మనకు పక్కన ఏ 1935 భారత ప్రభుత్వ చట్టం, బి 1892 కౌన్సిల్ చట్టం, సి 1919 కౌన్సిల్ చట్టం, అండ్ ఫోర్త్ 1909 కౌన్సిల్ చట్టం, అండ్ ఫిఫ్త్ 1861 కౌన్సిల్ చట్టం. సో ఇందులో మనం ఒకసారి ఆప్షన్స్ పరిశీలిస్తే మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టింది 1861 కౌన్సిల్ చట్టం ద్వారా. సో అయితే అలాంటి ఈ బడ్జెట్ మీద చర్చించే అంశం పైన
అదే పరిపాలన అంశాల మీద మన సభ్యులు సభలో ప్రశ్నించే అధికారం అనేది ఎప్పుడు ఇవ్వడం జరిగింది అని అంటే 1892 కౌన్సిల్ చట్టం ద్వారా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఆప్షన్ ఏకి ఆప్షన్ 2 అనేది ఇక్కడ మ్యాచ్ అవుతుంది. సో దీంట్లో మనకు ఆప్షన్ ఏకి ఆప్షన్ 2కి ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మతపరమైన నియోజకవర్గాల ఏర్పాటు. అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా మత ప్రాతిపదికగా రిజర్వేషన్ కేటాయించింది ఎప్పుడంటే 1909 చట్టం ద్వారా. సో ఆప్షన్ అంటే ఇక్కడ బీకి ఆప్షన్ ఇక్కడ 4 అనేది ఇక్కడ మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ రాష్ట్రంలో ద్వంద్వ ప్రభుత్వం. అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ద్వంద్వ ప్రభుత్వాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీలో ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది ఎప్పుడు అని అంటే ఇక్కడ 1919 కౌన్సిల్ చట్టం ద్వారా రాష్ట్రంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత డి సమైక్య ప్రభుత్వం. సో సమైక్య ప్రభుత్వం అంటున్నాం అంటే దీన్ని మనం ఇంగ్లీష్లో ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటాం. సో ఇక్కడ సమైక్య ప్రభుత్వం అనగా కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ చేయడాన్ని ఇక్కడ సమైక్య తరహా ప్రభుత్వం అంటాం. సో మరి భారతదేశంలో ఈ సమైక్య తరహా ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది ఎప్పుడు అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా. సో అలా ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 28కు ఆన్సర్ ఏంటిది ఇక్కడ అంటే ఆప్షన్ డి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 29 సరి అయిన అంశాలను గుర్తించండి అన్నాడు. సో భారతదేశ పరిపాలన కోసం రూపొందించబడిన చిట్ట చివరి చట్టం 1935 భారత ప్రభుత్వ చట్టం అన్నాడు. సో ఆప్షన్ ఏ అనేది ఇక్కడ కరెక్టే. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశం యొక్క పరిపాలన కోసం రూపొందించబడిన చిట్ట చివరి చట్టం 1935 చట్టం. ఎందుకంటే 1935 తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ భారతదేశం యొక్క పరిపాలన కోసం ఎలాంటి చట్టాలను ఇక్కడ రూపొందించలేదు. ఎందుకంటే 1935 తర్వాత మనకు 1937లో 11 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగడం జరిగింది. తర్వాత 1939లో రెండో ప్రపంచ యుద్ధం జరగడం జరిగింది. తర్వాత 1940లో ఆగస్టు ప్రతిపాదన అని చెప్పేసి ఇలా మనకు కొన్ని రావడం జరిగింది. కానీ పరిపాలన కోసం బ్రిటిష్ గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు, ఎలాంటి చట్టాలు కూడా రూపొందించలేదు. సో అందుకే 1935 చట్టాన్ని మనం చిట్ట చివరి చట్టం అంటే భారతదేశం యొక్క పరిపాలన కోసం రూపొందించబడిన చిట్ట చివరి చట్టంగా పేర్కొంటాం. సో ఆప్షన్ అనేది ఇక్కడ కరెక్ట్. నెక్స్ట్ బ్రిటన్ రాణి పేరు మీదుగా పరిపాలన 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ప్రారంభించారన్నారు. సో ఆప్షన్ బి అనేది ఇక్కడ తప్పు. ఎందుకంటే బ్రిటన్ రాణి పేరు మీదుగా పరిపాలన ప్రారంభించింది ఎప్పుడు అంటే 1858 భారత ప్రభుత్వ చట్టం నుంచి. 1858 భారత ప్రభుత్వ చట్టం నుంచి మనకి ఇక్కడ పరిపాలన అనేది ప్రారంభం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే మనకు సిపాయిల తిరుగుబాటు జరిగిందో ఆ సిపాయిల తిరుగుబాటు అనంతరం భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలన రద్దయిపోయింది. అంటే 1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా భారతదేశం అనేది మనకు బ్రిటిష్ వారి యొక్క పాలనలో అంతర్భాగం అయిపోయింది కాబట్టి సో బ్రిటిష్ రాణి పేరు మీదుగా పరిపాలన జరిగింది మాత్రం ఎప్పుడంటే 1858 నుంచి. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది ఇక్కడ తప్పుగా పరిగణించబడుతుంది. నెక్స్ట్ లా కమిషన్ ఏర్పాటు చట్టం 1933 చట్టం. ఎస్ ఇది కరెక్ట్. ఎందుకంటే భారతదేశంలో బ్రిటిష్ వారి పరిపాలన కాలంలో భారతదేశంలో లా కమిషన్ ఏర్పాటు అనేది ఇక్కడ 1833 చార్టర్ చట్టం ద్వారా జరిగింది. ఈ మొట్టమొదటి చార్టర్ చట్టానికి చైర్మన్గా వహించింది ఎవరంటే లార్డ్ మెకాలే. సో ఆప్షన్ సి అనేది ఇక్కడ కరెక్ట్. నెక్స్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ద్వంద్వ ప్రభుత్వాన్ని 1773 చట్టం ద్వారా ప్రవేశపెట్టారని చెప్పారు. సో ఈస్ట్ ఇండియా కంపెనీలో ద్వంద్వ ప్రభుత్వాన్ని 1773 చట్టం ద్వారా ప్రవేశపెట్టారు. సో ఇది రాంగ్స్. ఎందుకంటే మనకు 1784 పిట్స్ ఇండియా చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఇక్కడ ఆప్షన్ ఏ అనేది ఆప్షన్ సి అనేది కరెక్ట్ అండ్ ఆప్షన్ బి అండ్ ఆప్షన్ డి అనేది ఇక్కడ తప్పుగా పరిగణించబడుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 29. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. సో బ్రిటిష్ దేశం నుండి గ్రహించని అంశాలను గుర్తించండి అన్నాడు. బ్రిటిష్ దేశం నుండి గ్రహించని అంశాలను గుర్తించండి అన్నాడు. సో ఒకటి ఏకీకృత న్యాయ వ్యవస్థ అన్నాడు, రాష్ట్రపతి పాలన, రిట్స్ జారీ చేయడం అండ్ క్యాబినెట్. సో దీంట్లో మనం చూసుకుంటే ఏకీకృత అంటే ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి ఈ మూడింటిని కూడా మనము బ్రిటిష్ దేశం నుంచి గ్రహించడం జరిగింది సార్. సో ఇక్కడ బ్రిటిష్ దేశం నుండి గ్రహించింది ఏంటంటే రాష్ట్రపతి పాలన. సో ఈ రాష్ట్రపతి పాలన అనేది మనం 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి గ్రహించడం జరిగింది సార్. రాష్ట్రపతి పాలన అనేది మనం ఇక్కడ 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి గ్రహించడం జరిగింది. ఆప్షన్ ఇక్కడ బి అనేది మనం బ్రిటిష్ దేశం నుంచి తీసుకున్న అంశం కాదు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 31 సరైన అంశాలను గుర్తించండి అన్నాడు. సో ఆప్షన్ ఏ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. సో ఇది కరెక్ట్.
తర్వాత ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అన్నాడు. సో ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని చెప్పింది మహావీర్ త్యాగి. సో ఇక్కడ మనకు చాలా మంది ఏంటంటే ప్రవేశిక భారత రాజ్యాంగానికి ఆత్మ లాంటిది, ప్రవేశిక రాజ్యాంగానికి కంఠాభరణం లాంటిది అనే అంశం మనం చాలా క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. సో ఇక్కడ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని చెప్పిన వ్యక్తి ఎవరంటే మహావీర్ త్యాగి. వాస్తవానికి మహావీర్ త్యాగితో పాటు మరొక వ్యక్తి ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని చెప్పిన మరొక వ్యక్తి ఎవరంటే గజేంద్ర గడ్కర్ అని చెప్పేసి మరొక వ్యక్తి కూడా ఈ మహావీర్ త్యాగి యొక్క మాటలను ఏకీభవించడం జరిగింది. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది కూడా కరెక్ట్. తర్వాత లక్ష్యాలు ఆశయాలు తీర్మానం ఆధారంగా ప్రవేశికను రూపొందించారు. ఎస్ కరెక్ట్. ఇది లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్లో జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టడం జరుగుతుంది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్. ఆప్షన్ డి ప్రవేశికను భారతదేశం అమెరికా నుండి గ్రహించింది. ఎస్, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రవేశం రూపొందించిన దేశం ఏంటంటే అమెరికా నుంచే భారతదేశం ఈ ప్రవేశికను తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఆప్షన్ అంటే క్వశ్చన్ నెంబర్ 31కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి. సో పైవన్నీ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. సో 7వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించి సరైన అంశాలను గుర్తించండి అన్నాడు. అంటే మనకి 7వ రాజ్యాంగ సవరణ అనేది 1956లో రావడం జరిగింది. సో దానికి సంబంధించి సరైన అంశాలను గుర్తించండి అని చెప్పడం జరిగింది ఇక్కడ. సో ఆప్షన్ ఏ, ఈ రాజ్యాంగ సవరణ చట్ట ప్రకారం అప్పటి వరకున్న పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డీలను రద్దు చేసినారని చెప్పారు. ఎస్, ఈ రాజ్యాంగ సవరణ రాకముందు అంటే 7వ రాజ్యాంగ సవరణ రాకముందు భారతదేశంలో ఇక్కడ పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి అని చెప్పేసి ఇలా 4 భాగాలుగా భారతదేశాన్ని ఇక్కడ వర్గీకరించడం జరిగింది. సో దీన్ని రద్దు చేయాలని చెప్పేసి మనకు ఫజల్ అలీ కమిషన్ యొక్క సిఫార్సు మేరకు 7వ రాజ్యాంగ సవరణ ద్వారా భారతదేశంలో పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి అనే అంశాలను ఇక్కడ రద్దు చేయడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది ఇక్కడ కరెక్ట్. నెక్స్ట్ ఈ చట్ట ప్రకారం అంటే 7వ రాజ్యాంగ సవరణ చట్ట ప్రకారం భారతదేశంలో రాష్ట్రాల సంఖ్య 14, కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 6 కరెక్ట్. ఎందుకంటే భారతదేశానికి ఈ 7వ రాజ్యాంగ సవరణ చట్ట ప్రకారం భారతదేశంలో 14 రాష్ట్రాలు ఏర్పాటు చేయడం జరిగిన తర్వాత 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా 7వ రాజ్యాంగ సవరణ ద్వారా. సో ఆప్షన్ బి కూడా కరెక్ట్. నెక్స్ట్ ఆప్షన్ సి, ఈ సవరణ చట్టం రాకముందు భారతదేశంలో 29 రాష్ట్రాలు కలవన్నాడు. అంటే 7వ రాజ్యాంగ సవరణ చట్టం రాకముందు భారతదేశంలో 29 రాష్ట్రాలు కలవని చెప్పింది. ఎస్ కరెక్ట్. ఎందుకంటే పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అంటే పార్ట్ ఏలో 9, పార్ట్ బిలో 9, పార్ట్ సిలో 10, పార్ట్ డిలో ఒక రాష్ట్రం ఉండడం వల్ల సో మనకు అప్పుడు 29 ఇక్కడ రాష్ట్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆప్షన్ సి కూడా అనేది ఇక్కడ కరెక్ట్. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటిదంటే డి సార్. అంటే ఆప్షన్ ఏ, బి, సి 3 కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. ఈ క్రింది ప్రవచనాలలో సరైన అంశం ఏది అన్నాడు. సో భారతదేశంలో ఏకపౌరసత్వం కలదు. ఎస్, భారతదేశంలో ఏకపౌరసత్వం కలదు. జమ్మూ కాశ్మీర్లో ద్వంద్వ పౌరసత్వం కలదు అన్నాడు. సో ఆప్షన్ బి అనేది ఇక్కడ తప్పు. ఎందుకనగా ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్కున్న స్పెషల్ స్టేటస్ అంటే ఆర్టికల్ 370 అనేది రద్దు చేయడం జరిగింది. సో గతంలో మనకు జమ్మూ కాశ్మీర్ అనేది ప్రత్యేక హోదా ఉన్నప్పుడు జమ్మూ కాశ్మీర్లో ద్వంద్వ పౌరసత్వం ఉంది. కానీ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ అనేది భారతదేశంలో అంతర్భాగంగా ఉంది. అంటే గతంలో కూడా అంతర్భాగమే, కానీ ఆర్టికల్ 370 ద్వారా ప్రత్యేక హోదా ఇవ్వడం అనేది ఇక్కడ జరిగింది కాబట్టి సో ప్రజెంట్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నది మాత్రం ఏక పౌరసత్వం. సో ఆప్షన్ ఇక్కడ బి అనేది తప్పు. నెక్స్ట్ ఆప్షన్ సి తీసుకుంటే పౌరసత్వం 2వ భాగంలో ఆర్టికల్ 5 to 11 అధికారులు కలవన్నాడు. ఎస్, మనకు మొత్తం ఉన్న 25 భాగాలలో 2వ భాగం అనేది పౌరసత్వం గురించి తెలియజేస్తుంది. మరి అందులో ఆర్టికల్ 5 to 11 అనే అధికారుల గురించి కూడా చెప్పే ఆర్టికల్ మనకు ఇక్కడ పౌరసత్వం గురించి తెలియజేస్తుంది. ఆప్షన్ సి అనేది కూడా కరెక్ట్. నెక్స్ట్ ఆప్షన్ డి, పౌరసత్వంపై చట్టం చేసే అధికారం పార్లమెంట్ కలదు. ఎస్, భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1955లో పౌరసత్వం పైన పార్లమెంట్ ఇక్కడ చట్టం చేయడం జరిగింది. సో ఇలా భారతదేశంలో ఎలాంటి పౌరసత్వం ఉండాలి అనే అంశం పైన అధికారం రాజ్యాంగం ఎవరు కల్పించిందంటే ఇక్కడ పార్లమెంట్ కల్పించింది. అలా చెప్పే ఆర్టికల్ ఏదంటే 11వ ఆర్టికల్. సో ఇక్కడ ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి తప్పు, ఆప్షన్ సి అనేది కరెక్ట్, ఆప్షన్ డి అనేది కరెక్ట్. కాబట్టి ఇక్కడ ఏ అండ్ సి అండ్ డి అనే కరెక్ట్. అంటే క్వశ్చన్ నెంబర్ 33కి ఆన్సర్ ఇక్కడ ఏగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 34. ఈ క్రింది అంశాలలో సరి అయిన వాటిని గుర్తించండి అన్నాడు. అందులో సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని రష్యా నుండి గ్రహించాం. ఎస్, సోషల్ ఎకనామికల్ పొలిటికల్ జస్టిస్ సోర్స్ బై ద రష్యా ఇస్ కరెక్ట్. ఆప్షన్ ఏ. ఈ పైన పేర్కొన్న 3 అంశాలు ఆదేశిక సూత్రాలు కూడా ప్రస్తావించారని చెప్పడం జరిగింది. ఎస్, ఈ 3 మనకు కూడా ఆదేశ సూత్రాలు ఆర్టికల్ 38లో ఉంటాయి.
ఆదేశ సూత్రాలు ఆర్టికల్ 38లో ఈ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అనే 3 పదాలను కూడా మనం ఆదేశిక సూత్రాలు వాడడం జరిగింది. ఆర్టికల్ కూడా చెప్తున్నాం ఇక్కడ 38 అనే ఆర్టికల్ ఉంటుంది. అదేవిధంగా ప్రవేశిక న్యాయ సంరక్షణ లేదు. ఎందుకంటే ప్రవేశికలో ఉన్న అంశాలను అమలు చేయని చెప్పేసి న్యాయస్థానాలు ఎలాంటి ఆదేశాలు ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి ప్రవేశికకు న్యాయ సంరక్షణ అనేది ఇక్కడ లేదు. సో ఇక్కడ ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సి ఈ 3 కూడా కరెక్ట్గానే ఇక్కడ మనము చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇది క్వశ్చన్ నెంబర్ 34కి సంబంధించి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 35. సో ఇందులో ఈ క్రింది వాటిలో సరిగ్గా జతపరచబడనది ఏది అన్నాడు. సో ఒకటి రూల్స్ కమిటీ. సో రూల్స్ కమిటీకి చైర్మన్ బాబు రాజేంద్ర ప్రసాద్, కరెక్ట్. డ్రాఫ్టింగ్ కమిటీ, దీన్ని మనం ముసాయిదా కమిటీగా పిలుస్తాము, దీనికి చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ సుప్రీంకోర్టుపై తాత్కాలిక కమిటీ బిఎన్ రావు అన్నాడు సార్. సో బిఎన్ రావు అనేది మనకి ఇక్కడ తప్పుగా దీన్ని పరిగణించబడతాం. సుప్రీంకోర్టు తాత్కాలిక కమిటీకి చైర్మన్ ఎవరు అంటే వరదాచారి. ఎవరంటే వరదాచారి. సో కాబట్టి ఇక్కడ మనకు సరిగ్గా జతపరచబడనిది అన్నాడు కాబట్టి మనకు ఆన్సర్ ఇక్కడ సి సార్. ఎందుకంటే ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మన్ ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ప్రాథమిక హక్కుల కమిటీ చైర్మన్ సర్దార్ వల్లభాయ్ పటేల్. సో ఇది మనకు రాజ్యాంగ పరిషత్లో కమిటీలలో ఉండే టాపిక్ ఇది. సో ఆప్షన్ 35 ఆన్సర్ ఏంటంటే సి ఇస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 36 ప్రతిపాదన. సార్వభౌమాధికారం అనగా సర్వ స్వతంత్రమైనది అని అర్థం. కారణం ఏదైనా భూభాగాన్ని వదులుకోవడం, ఆక్రమించడం అనేది సార్వభౌమాధికారం ప్రకారం సంక్రమిస్తుంది. మనకు ఈ సార్వభౌమాధికారం అనేది ఎక్కడ వస్తుందంటే మనకు ప్రవేశికలో సర్వసత్తాక అనే వర్డ్ ఉంటుంది. సర్వసత్తాక అనే వర్డ్ ఉంటుంది. దీన్ని మనం మరొక పేరే సార్వభౌమాధికారం అంటాం. సో సర్వసత్తాక అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే భారతదేశం యొక్క బహిర్గత అంశాలపైన కానీ లేదా అంతర్గత అంశాలపైన కానీ ఎవరికి ఎలాంటి అభిప్రాయం లేకుండా, అంటే సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం అనేది కేవలం భారతదేశానికే ఉంది. సో సార్వభౌమాధికారం అంటే మనల్ని మనం స్వతంత్రంగా పరిపాలించుకోవడం అని అర్థం. సో మనల్ని మనం స్వతంత్రంగా పరిపాలించుకునే మనకు అర్థం అంటే భారతదేశానికి సార్వభౌమాధికారం అనేది మనకు 1947లో బ్రిటిష్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఈ సార్వభౌమాధికారం అంటే సర్వస్వతంత్రమైనది అనే ఈ కారణం చేత మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే భారతదేశంలో భూభాగం వదులుకోవచ్చు, ఏదైనా భూభాగాన్ని మనం ఇక్కడ ఆక్రమించుకోవచ్చు అనేది ఇక్కడ మనకి ఇది కరెక్టే. ఇది దీనివల్ల మనకు వస్తుంది కాబట్టి ఆప్షన్ ఇక్కడ ఏ అనేది కరెక్ట్ 36 సంబంధించి. నెక్స్ట్ 37 సరికాని దానిని గుర్తించండి అన్నాడు. సో యూనియన్ అనే పదాన్ని భారతదేశం కెనడా నుంచి గ్రహించింది. ఆప్షన్ ఏ కరెక్ట్. అండ్ బి సమైక్య అనే పదం ఒకటో నిబంధనలో కలదు అన్నాడు. సో రాంగ్. ఎందుకంటే భారతదేశం పాటించేది సమైక్య విధానమే, కానీ భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా సమైక్య అనే పదం గురించి ప్రస్తావించబడలేదు. సో ఒకటో నిబంధనలో సమైక్య అనే పదం లేదు. అసలు భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా సమైక్య అనే పదం గురించి ప్రస్తావించబడలేదు. సో ఆప్షన్ బి అనేది ఇక్కడ రాంగ్. సో మనకు సరికాని దాన్ని గుర్తించన్నాడు కాబట్టి ఆప్షన్ బి అనేది ఇక్కడ రాంగ్ కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి అనేది ఇక్కడ రైట్ అవుతుంది. సో భారతదేశంలో సంపూర్ణ సమైక్య విధానం లేదు. ఎందుకంటే భారతదేశంలో సమైక్య విధానం ఉంది కానీ సంపూర్ణమైన సమైక్య విధానం లేదు. సంపూర్ణ సమైక్య విధానం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి సార్ ఇక్కడ అంటే అమెరికా. పూర్తి స్థాయిలో సమైక్య విధానాన్ని పాటించే దేశం ఏంటి సార్ ఇక్కడ అంటే అమెరికా పాటిస్తుంది. భారతదేశ సమైక్య విధానమే కానీ సంపూర్ణ సమైక్య విధానం కాదు. సో ఇది కరెక్ట్ ఆప్షన్ సి అనేది. నెక్స్ట్ ఆప్షన్ డి సమైక్య వ్యవస్థను భారతదేశం 1935 భారత ప్రభుత్వ చట్టం నుండి గ్రహించాం. కరెక్ట్. ఇక్కడ కొంతమంది కెనడా అనుకుంటారు. సో కెనడా నుంచి ఏంటిదంటే సమైక్య విధానం ప్రకారం అధికారాలు ఎవరికి ఉండాలి, ఎలా ఉండాలి, అవశిష్ట అంశాలపైన అధికారాలు ఎవరికి ఉండాలి అనే అంశాన్ని మనం తీసుకుని ఇక్కడ కెనడా నుంచి. అసలు భారతదేశంలో ఈ సమైక్య వ్యవస్థను ప్రవేశపెట్టింది బ్రిటిష్ వాళ్ళు 1935 చట్టం ద్వారా. సో ఇక్కడ ఆప్షన్ డి అనేది కూడా కరెక్ట్ కాబట్టి క్వశ్చన్ నెంబర్ 37కి సంబంధించిన సరికాని దాన్ని గుర్తించండి. అందులో ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్ బి. సో ఇది మనకు బుధవారం జరిగిన ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించిన పేపర్ ఎక్స్ప్లెనేషన్. సో దీని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, కరోనా వలన విద్యార్థులందరూ కూడా ఇళ్ళకే పరిమితమయ్యారు. మరి విద్యార్థులు ఏ రకంగానూ ఇబ్బందికి లోను కాకూడదని శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఒక వినూత్నమైనటువంటి పద్ధతిలో యూట్యూబ్లో క్లాసెస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మీకు ఎగ్జామ్ జరిగింది. ఆ ఎగ్జామ్లో బయాలజీ బిట్స్ని ఇప్పుడు నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఈ వినూత్నమైనటువంటి ఆలోచనకి మీ అందరూ తోడ్పాటు కూడా కావాల్సి ఉంటుంది.
38వ బిట్టు, ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? వేరు అధ్యయనాన్ని రైజాలజీ అంటారు, కాండం అధ్యయనాన్ని ప్లుమియాలజీ అంటారు, విత్తనం అధ్యయనాన్ని స్పెర్మాలజీ అంటారు, ఫలం అధ్యయనాన్ని లామినాలజీ అనరు. సరికానిది అడిగాడు కాబట్టి ఆన్సర్ ఫలం అధ్యయనం, లామినాలజీ కాదు. మరి ఫలం అధ్యయనం ఏంటి? పోమాలజీ. మరి లామినాలజీ అంటే ఏంటి? పత్రం యొక్క అధ్యయనం. గుడ్. మరి నెక్స్ట్ బిట్టు 39, సరికాని జత. వై సుబ్బారావు, ఆరియోమైసిన్. కరెక్ట్. మరి ఆరియోమైసిన్కే మరొక పేరు టెట్రాసైక్లిన్. మరి టెట్రాసైక్లిన్ని దేనికి వాడతారు? ప్లేగు వ్యాధి చికిత్సకు వాడతారు. ఎడ్వర్డ్ జెన్నర్ మొట్టమొదటి వ్యాక్సిన్ కనిపెట్టారు. కరెక్ట్. మరి ఆ వ్యాక్సిన్ పేరేంటి? మసూచి వ్యాక్సిన్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మొట్టమొదటి యాంటీబయోటిక్ కనిపెట్టారు. కరెక్ట్. దాని పేరేంటి? పెన్సిలిన్. టెట్రాసైక్లిన్ కూడా యాంటీబయోటిక్. మరి పెన్సిలిన్ కూడా మరొక యాంటీబయోటిక్. మరి మసూచి అనేది వ్యాక్సిన్. కాల్మెట్ గురిన్ డిపిటి వ్యాక్సిన్, ఇది సరికాని జత. ఏంటి? కాల్మెట్ గురిన్ ఏం కనిపెట్టారు? BCG వ్యాక్సిన్ని కనిపెట్టారు. BCG వ్యాక్సిన్ అంటే దేనికి వేస్తారు? BCG వ్యాక్సిన్ అంటే క్షయవ్యాధి రాకుండా వేస్తారు. మరి క్షయవ్యాధి గురించి ఇంకొక బిట్టు కూడా ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ రెసిస్టెన్స్ దేనికి ఉంది అని అడిగితే క్షయవ్యాధి రాకుండా రెసిస్టెన్స్ ఉంది. BCG వ్యాక్సిన్ దేనికి వేస్తారు? క్షయవ్యాధి రాకుండా వేస్తారు. BCG వ్యాక్సిన్ కనిపెట్టిన శాస్త్రవేత్తలు ఎవరు? కాల్మెట్ గురిన్. మరి ఇదే బిట్లో మనకున్న రెండో బిట్, DPT వ్యాక్సిన్ ఎవరు కనిపెట్టారు? బేరింగ్. మరి ప్రశ్నని స్థాయి పెంచుకోవడం ఎలా? మరి బేరింగ్ అనేటువంటి వ్యక్తి గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. బేరింగ్ అనే వ్యక్తి ఇంగ్లాండ్కు చెందిన వ్యక్తి. బేరింగ్ అనేటువంటి వ్యక్తి ఏం కనిపెట్టాడు? DPT వ్యాక్సిన్. DPT అంటే ఏంటి? D అంటే డిప్తీరియా, P అంటే పెర్టోసిస్, T అంటే టెటానస్. ఈ 3 వ్యాధులు రాకుండా అతను కనిపెట్టడం జరిగింది. ఇంత కృషి చేసినందుకు బేరింగ్కి 1901లో నోబెల్ బహుమతి ఇచ్చారు. ఈ బిట్ని ఇంకా వినూత్నంగా ఎలా అడగచ్చు? వైద్య శాస్త్రంలో మొట్టమొదటి నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి ఎవరు? బేరింగ్. ఎందుకు అలా చెప్తున్నాను అంటే 1901లో నోబెల్ బహుమతులు ప్రారంభమయ్యాయి. వైద్య రంగంలో మొట్టమొదటి నోబెల్ బహుమతిని బేరింగ్ పొందాడు. ఇదే సందర్భంలో ఇంకో బిట్ కూడా ఉంది. 2వ నోబెల్ పొందిన వ్యక్తి ఎవరు? రొనాల్డ్ రాస్. మరి ఎప్పుడైనా అడగచ్చు రొనాల్డ్ రాస్కి ఎందుకు ఈ నోబెల్ ఇచ్చారు అని. మలేరియా అనే ఒక భయంకరమైనటువంటి వ్యాధి ఆడ ఎనాఫిలస్ వల్ల వస్తుందని కనిపెట్టాడు. అందుకని ఆ మహానుభావుడికి 2వ నోబెల్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మరి 40వ బిట్టు మనం చూసినట్లయితే సరి అయిన దాన్ని గుర్తించండి అని అడిగాడు. సరి అయినది. చాలామంది విద్యార్థులు ప్రశ్నాపత్రాన్ని చూసేటప్పుడు సరి అయిన దానికి సరికాని దానికి విభేదాన్ని గుర్తించవలసిన అవసరం ఉంటుంది. ఇక్కడ సరి అయినది గుర్తించండి అన్నాడు. IRRI అంటే ఏంటి? ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది మనీలాలో ఉంది. ఇక్కడ మనకి ఆప్షన్స్లో కటక్కని ఇచ్చాడు, రాంగ్ ఆప్షన్. CRRI అంటే ఏంటి? సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మనీలాని ఇచ్చాడు. ఇది కటక్ అనేటువంటి దగ్గర ఉంది. కటక్ అనేది ఎక్కడుంది? ఒరిస్సా. ICMR ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్, ఇది చెన్నైలో ఉందని ఇచ్చాడు, కానీ న్యూ ఢిల్లీలో ఉంది. ఎయిమ్స్ అంటే ఏంటి? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్, న్యూఢిల్లీలో ఉంది. కరెక్ట్. సరి అయిన దాన్ని గుర్తించమన్నాడు. ఇందులో సరి అయినది ఎయిమ్స్, న్యూఢిల్లీ. 41వ ప్రశ్న, సరికానిది గుర్తించండి. జూన్ 14 ప్రపంచ రక్తదాతల దినోత్సవం. కరెక్ట్. ఎవరి జ్ఞాపకార్థం దీన్ని తీసుకొచ్చారు? స్టీనర్. స్టీనర్ అంటే ఎవరు? రక్త వర్గాలు కనిపెట్టినటువంటి వ్యక్తి. అక్టోబర్ 1 జాతీయ రక్తదాన దినోత్సవం. కరెక్ట్. ఇండియాలో దీన్ని జరుపుకుంటూ ఉంటారు.
నవంబర్ 14 మధుమేహ దినోత్సవం. ఇది కూడా కరెక్ట్. యాక్చువల్గా చాలామందికి నవంబర్ 14 అంటే బాలల దినోత్సవంగా గుర్తుంటుంది, కానీ నవంబర్ 14 మధుమేహ దినోత్సవంగా కూడా చెప్పచ్చు. నవంబర్ 1 పర్యావరణ దినోత్సవం కాదు. నవంబర్ 1ని ఇకాలజీ దినోత్సవంగా జరుపుతారు. ఇకాలజీ అంటే ఏంటి? మన చుట్టూ ఉన్నటువంటి చాలా రకాల జంతువులు, మొక్కలు, వాటికి సంబంధించినవి. అది ఒకటే పర్యావరణం అయితే కాదు. మరి పర్యావరణ దినోత్సవం ఎప్పుడు? పర్యావరణ దినోత్సవంగా జూన్ 5ని చెప్పుకుంటాం. 42వ బిట్టుని మనం చూసినట్లయితే ఈ క్రింది వాటిలో పుష్పించని మొక్క. చాలామంది విద్యార్థులకి ఒక చిన్న గమనిక. మొక్కలు 2 రకాలు. ఒకటి పుష్పించేవి, అంటే వాటికి పుష్పాలు ఉంటాయి. 2 పుష్పించనివి, అంటే పుష్పాలు ఉండవు. మరి ఈ 4గింటిలో ఏమున్నాయో మనం చూద్దాం. ఈ క్రింది వాటిలో పుష్పించని మొక్క స్పైరోగైరా అనేది శైవలం, ఇది పుష్పించదు. మాస్ అనేది ఒక బ్రయోఫైటా మొక్క, ఇది కూడా పుష్పించదు. ఫెర్న్ అనేది టెరిడోఫైటా మొక్క, ఇది కూడా పుష్పించదు. అంటే మనకి ఫైనల్గా ఆన్సర్ పైవన్నీయు. ఈ క్రింది వాటిలో పుష్పించని మొక్క అంటే ఈ పై 3 కూడా మనకి పుష్పించవుగా వస్తాయి. మరి 43వ బిట్టును మనం చూస్తే జతపరచుము అన్నాడు. జాబితా 1లో మనం చూసినట్టయితే కారా, మ్యూకార్, ఆంథోసిరాస్, క్రోటాన్, ఈ 4గిటిని జాబితా 2 తోటి అటాచ్ చేయాలి. కారా అనేటువంటిది ఏంటి? శైవలం. మ్యూకార్ అనేటువంటిది ఏంటి? శిలీంధ్రం. ఆంథోసిరాస్ అనేది ఏంటి? బ్రయోఫైటా. క్రోటాన్ అనేది ఏంటి? టెరిడోఫైటా. మరి ప్రశ్నని ఈజీగా చేయడం ఎలాగా? కారా అనేది శైవలం కాబట్టి ముందుగా 3 ఆప్షన్ ఎక్కడుందో చూసుకున్నట్లయితే 1వ దాంట్లోనూ 4వ దాంట్లోనూ మనకి 3 3 ఉన్నాయి. అంటే 2వ ఆప్షన్ ఆన్సర్ కాదు, 3rd ఆప్షన్ ఆన్సర్ కాదు. ఇక సెకండ్కి వెళ్దాం. మ్యూకార్ అనేది శిలీంధ్రం. మరి ఇక్కడ B4 ఉంది, ఇక్కడ B2 ఉంది, అనగా ఆన్సర్ 1. 44వ బిట్ చూసినట్లయితే ఈ క్రింది వాటిలో సరికాని జత ప్లాస్మోడియం, ప్రోటోజోవా. కరెక్టే. ప్లాస్మోడియం అంటే ఏం చేస్తుంది? మలేరియా అనే భయంకరమైన వ్యాధిని కలగజేస్తుంది. స్పాంజిల్లా, పొరిఫెరా. కరెక్టే. దీన్ని దేనికి వాడతారు? పూర్వపు రోజుల్లో రాజులు, రాణులు స్నానానికి వాడేవారు. దీన్నే స్నానపు స్పంజిక అనే పేరుతో కూడా పిలిచేవారు. 3వది హైడ్రా, నీడేరియా. కరెక్టే. ఆస్కారిస్, ప్లాటిహెల్మంతిస్ కాదు. మరి ఆస్కారిస్ ఏ వర్గపు జీవి? నిమాటిహెల్మంతిస్ జీవి. మరి ఆస్కారిస్ గురించి మనం చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. ఆస్కారిస్ అనేటువంటి దాన్ని ఏమని పిలుస్తారు? ఏలిక పాము. ఆస్కారిస్ రోజుకి ఎన్ని లక్షల గుడ్లు పెడుతుంది? 2 లక్షల గుడ్లు పెడుతుంది. దీనివల్ల చిన్నపిల్లల్లో వచ్చే వ్యాధి ఏంటి? కడుపు నొప్పి. చాలామంది చిన్నపిల్లలు ఉదయం 11 నుంచి 1 గంట లోపు కడుపు నొప్పి అంటారు. వారిలో ఆస్కారిస్ జీవులు ఉన్నాయని అర్థం. మరి ఆస్కారిస్ జీవుల్లో ఉండే క్రోమోజోములు ఎన్ని? 2. ఉదాహరణకి చెప్పాను. ఇలా ఒక విషయాన్ని తీసుకుంటే మనం చాలా రకాల విషయాలు డిస్కస్ చేసుకోవచ్చు. ఇక 45వ బిట్టు ఈ క్రింది వాటిలో ఏది క్షీరదం? డాల్ఫిన్. చాలామంది నీటిలో ఉంటుంది కాబట్టి చేప అనుకుంటారు, కాదు, క్షీరదం. గబ్బిలం గాలిలో ఉంటుంది, పక్షి అనుకుంటారు, కాదు, క్షీరదం. నీలి తిమింగలం నీటిలో ఉంటుంది, చేప అనుకుంటారు, కాదు, క్షీరదం. అసలు క్షీరదం అంటే ఏంటి? తమ పిల్లలకి పాలు ఇచ్చి పెంచుకునే జీవులనే క్షీరదంగా పిలుస్తాం. ఈ 3 కూడా తమ పిల్లలకి పాలు ఇచ్చి పెంచుకుంటాయి కాబట్టి ఆన్సర్ పైవన్నీ. మరి కరోనా వంటి భయంకరమైన మహమ్మారిని ఎదుర్కొనే తరుణంలో మనందరం లాక్డౌన్లో ఉన్నాం. మరి ఈ మహమ్మారి తగ్గే వరకు అందరూ ఇంట్లోనే ఉండి ఈ కరోనాని తరిమేసేందుకు కృషి చేస్తారని కోరుకుంటూ మీ నరేష్ సార్, బయాలజీ.